నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ మౌనిక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్ అండ్ అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది కూడా వింటూ ఉంటాం. సంతానలేమి సమస్యకి ఇవి రెండు ఒకటే అంటారా? సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. ఐవీఎఫ్ అన్న టెస్ట్ ట్యూబ్ బేబీ అన్న ఒకటే. అంటే లేమన్ టర్మ్లో చాలా మంది కామన్గా లాంగ్వేజ్లో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. దాన్నే మనం సైంటిఫిక్గా ఐవీఎఫ్ అని డినోట్ చేస్తాం. ఐవీఎఫ్ ఇన్ విట్రో అంటే మీనింగ్ ఏంటి అంటే అవుట్ సైడ్ ద బాడీ అనమాట. అంటే ల్యాబ్లోనే ఒక ఎగ్ని కణంని కలిపి మనం పిండం బేబీని తయారు చేస్తున్నాం. దీన్ని మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం, టెస్ట్ ట్యూబ్ బేబీ దాన్ని. ఐవీఎఫ్ అన్నది చాలా పెద్ద ట్రీట్మెంట్ లాగా సౌండ్ చేయొచ్చండి. బట్ నవడేస్ ఏమవుతుందంటే బాగా అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి. అంటే ద టైప్ ఆఫ్ మెడిసిన్స్ మనం వాడుతున్నది కానీ, లేదా ప్రొసీజర్కి ఎక్కడ కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా పోవడం ఈ ఐవీఎఫ్లో. దానివల్ల ఏంటి అంటే చాలా మటుకు సింప్లిఫైడ్ అయింది అండ్ సక్సెస్ రేట్స్ అన్నవి కూడా బాగా మ్యాక్సిమైజ్ అయ్యాయి అనమాట. ఈ ఐవీఎఫ్కి ఇండికేషన్స్ అంటే ఎవరికి ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరము అనేది సాలిడ్గా అందరికీ అబ్సల్యూట్ ఇండికేషన్స్ అని ఉండవు. కొన్ని పర్ఫెక్ట్ ఏంటి అంటే లేడీలో ఒకవేళ గర్భసంచి రెండు వైపులా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, లేదా హస్బెండ్లో కణాలు బాగా తక్కువగా ఉన్నాయి, లేదా కొంతమందికి జీరో కౌంట్ అంటే కణాలు కనిపించట్లేదు, అజూస్పర్మియా అనే రిపోర్ట్ జనరేట్ అవుతుంది. సో ఇటువంటి ఇండికేషన్స్ అనేవి అబ్సల్యూట్ ఖచ్చితంగా వీళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారానే ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు తెచ్చుకోగలరు అనమాట. కానీ కొన్ని కేసెస్ ఏమవుతుందంటే మెజారిటీ ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుందంటే అన్నీ బాగానే ఉంటాయి, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని టెస్ట్ చేసుకొని ఉంటారు, ఎగ్ కౌంట్స్ బాగానే ఉన్నాయి, రిలీజ్ అవుతుంది, ఒక ఎగ్ ప్రతి నెల విడుదల అవుతుంది, హస్బెండ్లో కణాల కౌంట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ చిన్న ట్రీట్మెంట్స్తో కావట్లేదు, ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్తో కూడా అవ్వట్లేదు అన్నప్పుడు కూడా లాస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఐవీఎఫ్ అన్నది ఆఫర్ అవుతుంది అనమాట. సో ఐవీఎఫ్కి ఈ కపుల్ ఖచ్చితంగా ఐవీఎఫ్ వెళ్ళాలి, వీళ్ళకి అవసరం లేదు అని చెప్పలేం. కానీ సక్సెస్ రేట్స్ వల్ల, లేదా ఆ పర్టిక్యులర్ కేస్ ప్రొఫైల్ ఆ కపుల్ది ఎలా ఉంది హిస్టరీ అన్నది చూసి డాక్టర్తో కన్సల్ట్ అయితే మీకు ఐవీఎఫ్ సూటబులా లేదా అన్నది వాళ్ళే కన్సల్ట్ చేసి ఆఫర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కొంతమందికి మాత్రమే ఐవీఎఫ్ మేము సజెస్ట్ చేస్తామని. అసలు ఎవరికి సజెస్ట్ చేస్తారు అంటే ఇన్ కేస్ ఎవరైనా పీసీఓఎస్ ప్రాబ్లంతో రావచ్చు, లేకపోతే థైరాయిడ్తో రావచ్చు, డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు సంతానలేమి అనే ప్రాబ్లంకి. ఫైనల్గా అసలు ఎప్పుడు మీరు ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తారు? సో నేను చెప్పినట్టు ఈ ఇండికేషన్స్ అండి, రెండు వైపుల ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, లేదా హస్బెండ్ కణాలు బాగా తక్కువ ఉన్నాయి అంటే ఆలిగోఎస్థినోటెరటోజూస్పర్మియా అంటాము ఆ కేసులో అన్నా, లేదా మోర్ దెన్ 3 to 4 ఫెయిల్డ్ ఐయుఐ సైకిల్స్, ఈ కేసెస్లో అంతా కూడా మనం ఆఫర్ చేస్తామన్నమాట. పీసీఓడి కండిషన్ చాలామంది లేడీస్కి బాగా డిస్ట్రెసింగ్. ఏంటి అంటే ఆ పీసీఓడి ప్రాబ్లం ఉంది అన్న వెంటనే క్లినిషియన్ ఆటోమేటిక్గా లేడీ ఏమనుకుంటుందంటే ఆ కపుల్కి ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ప్రైమ్ రీజన్ తన వల్లనే ఈ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న ఒక ఫీలింగ్ తనలో క్రియేట్ అవుతుంది అనమాట. పీసీఓడిలో ఏమవుతున్నాయంటే చాలా ఎగ్స్ ఉన్నాయి వాళ్ళకి, కానీ ఎగ్ కరెక్ట్గా గ్రోత్ అయ్యి విడుదల కావట్లేదు అనమాట లేడీలో. అందుకే తనకు సైకిల్స్ కరెక్ట్గా ఎవ్రీ మంత్ రాకపోవడం, 2 to 3 monthsకి ఒకసారి రావడం, లేదా టాబ్లెట్స్ ఇస్తేనే పీరియడ్స్ రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ లేడీస్లో ఏం చేస్తామంటే ఐవీఎఫ్ పద్ధతిలో న్యాచురల్గా అయితే ఇనీషియల్గా టాబ్లెట్స్తోనే ట్రై చేస్తాం ఎగ్ విడుదల అవ్వాలని. చాలామందికి ఇటువంటి బేసిక్ ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ అన్నది వచ్చేస్తుంది పీసీఓడిలో. బట్ ఇలా అవ్వట్లేదు అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐయుఐస్ ఆఫర్ చేస్తాం. అది కూడా కావట్లేదు అంటేనే ఐవీఎఫ్కి వెళ్తాం. ఐవీఎఫ్లో కూడా ఇక్సీ అని అంటారు చాలామంది. ఇక్సీ అంటే ఏంటి అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఐవీఎఫ్ ప్రొసీజర్లో మనం ఎగ్స్ని రిట్రీవ్ చేసిన తర్వాత ఈ స్పర్మ్ని మనమే తీసుకొని ఎగ్ లోపల ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఇక్సీ అంటాం. అదే ఒక డిష్ ఆఫ్ స్పర్మ్స్లో రిట్రీవ్ అయిన ఎగ్స్ని ఊరికే వదిలేస్తే దాన్ని ప్లెయిన్ ఐవీఎఫ్ అనమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ల్యాబ్స్ విచ్ ఆర్ దేర్ ప్రెజెంట్ డే ఇన్ ద సిటీ కావచ్చు, మెనీ అదర్ ప్లేసెస్ కావచ్చు, ఇక్సీ మెషిన్ ప్రతి ఐవీఎఫ్ ల్యాబ్ లేదా ప్రతి ఫర్టిలిటీ సెంటర్లో ఎక్విప్డ్గానే ఉంటుంది. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో మేము ఐవీఎఫ్ అంటున్నా కూడా ఇక్సీనే చేస్తున్నాము. అండ్ స్పెషలీ పీసీఓడి కేసెస్లో ఎగ్ వాల్ అనేది బాగా రెసిస్టెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇక్సీ అన్నది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అడిషనల్ ఫ్యాక్టర్గా. ఓకే డాక్టర్ గారు, అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అంటే ఏ ప్రాబ్లంకి కూడా అంటే సక్సెస్ రేట్ వేరే ఏ ట్రీట్మెంట్తో కాకపోతే ఫైనల్గా అయితే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారని చెప్పారు.
సో ఫీమేల్లో సంతానలేమికి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు ఫైనల్గా, బట్ మెయిల్లో కూడా ఇదే ట్రీట్మెంట్ చేయొచ్చా? దాని సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో మేల్స్లో ఏంటి అంటే అండి, లైక్ ఐ సెడ్ నార్మల్ కౌంట్స్ సెమెన్ అనాలిసిస్లో అట్లీస్ట్ 15 మిలియన్ పర్ మిల్లీలీటర్ కంటే ఎక్కువ ఉండాలి. అండ్ కదలిక ఉండే కణాల శాతం ఐడియల్లీ 32% కంటే ఎక్కువ ఉండాలి. అండ్ నార్మల్ ఫార్మ్స్ మోర్ దెన్ 4% అంటాం. ఈ కేటగిరీస్ అన్నిట్లో పారామీటర్స్ ఎప్పుడైతే తక్కువగా ఉన్నాయి కౌంట్స్, కొంతమందికి ఓన్లీ 4 మిలియన్ 5 మిలియన్ రావడం, లేదా కదలిక కనిపించట్లేదు అనడం, లేదా చాలా తక్కువ 5% మాత్రమే మొటైల్ స్పర్మ్స్ ఉన్నాయి అనడం. సో ఇటువంటి కేసెస్లో కూడా ఐవీఎఫ్ ఇండికేటెడ్ ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటి అంటే కణాలు కంప్లీట్గా కనిపించట్లేదు, జీరో కౌంట్ అని వస్తుంది అనమాట. పాస్ట్ ఆల్మోస్ట్ డెకెడ్ బ్యాక్ మీరు అడిగితే ఇట్లా జీరో కౌంట్స్ వచ్చిన వాళ్ళకి ఏమనే వాళ్ళు అంటే, మీ స్పర్మ్స్తో ఇప్పుడు హస్బెండ్ జెనెటిక్గా అయితే ఫాదర్ అవ్వలేడు కాబట్టి వేరే వాళ్ళ కణాలు అంటే డోనర్ స్పర్మ్ హెల్ప్ తీసుకోవాలి అనేవాళ్ళు అనమాట. బట్ ప్రెసెంట్ డే వరల్డ్లో ఈవెన్ ఇఫ్ ద హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ స్పర్మ్స్, అంటే జీరో కౌంట్స్ ఉన్నా కూడా హస్బెండ్ జెనెటికలీ ఫాదర్ అవ్వడానికి చైల్డ్కి ఓన్లీ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్లో ఏం చేస్తున్నామంటే ఎగ్స్ని తీసిన తర్వాత లేడీ నుంచి హస్బెండ్కి కూడా అనెస్థీషియా ఇచ్చి డైరెక్ట్గా టెస్టిస్లో నీడిల్ వేసి స్పర్మ్స్ తీసే ప్రయత్నం చేస్తాం. దీన్ని టీసా అంటాం. ఆ విధంగా మనకు స్పర్మ్స్ దొరికితే మాత్రం తన స్పర్మ్స్తోనే ఎగ్స్లో ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ అనేవి తయారు చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు అనుష హైదరాబాద్ నుంచి. అనుష గారు. మేడం. అనుష గారు నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. ఓకే అండి. అయితే ఫస్ట్ నాకు 2 yearsకే పాప అందింది మేడం. ఓకే అండి. అయితే మేము బయట చూపించుకుంటుంటే ఇట్లా పీసీఓడి ఉంది అని అంటుంది మేడం. ఓకే అండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక పాప ఉంది అంటున్నారు, సెకండ్ ప్రెగ్నెన్సీ రావడం కొంచెం కష్టంగా ఉంది, స్కాన్ చేయించుకుంటే బయట పీసీఓడి ఉంది అన్నారు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి అన్నది మీకు ఉందా లేదా అని డయాగ్నోస్ చేయాలంటే 3 ఫీచర్స్ ఉంటాయండి. ఒకటి మీ సైకిల్స్ అంటే నెలసరి కరెక్ట్గా రాకుండా ఉండాలి. సెకండ్ వచ్చేసి స్కాన్లో చేసుకున్నప్పుడు ఒక్కొక్క అండాశయంలో గుడ్లు కౌంట్ చేస్తామన్నమాట మేము స్కాన్ చేసినప్పుడు. అవి ఈచ్ అండాశయంలో 20 కంటే ఎక్కువ గుడ్లు కనిపిస్తే మనం పీసీఓడి అపియరెన్స్ అంటాం. చాలామంది బయట సెంటర్స్లో ఈ మధ్య పెరిఫరీస్లో కూడా ఏమని కన్సిడర్ చేస్తున్నారంటే 12 కంటే ఎక్కువ ఉన్నా కూడా పీసీఓడి అని ఇచ్చేస్తున్నారండి. బట్ అకార్డింగ్ టు ద లేటెస్ట్ గైడ్ లైన్స్ మనకు అల్ట్రాసౌండ్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి 20 కంటే ఎక్కువ ఎగ్స్ ఈచ్ ఓవరీలో కనపడితేనే దాన్ని పీసీఓడి అపియరెన్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సో ఇది సెకండ్ ఫీచర్. థర్డ్ ఫీచర్ వచ్చేసి మీరు బ్లడ్ టెస్ట్ చేసుకున్నా లేదా క్లినికల్గా ఎక్కువగా పింపుల్స్ రావడం కానీ, ఫేస్ మీద హెయిర్ ఎక్కువ కనపడడం, చిన్ మీద కావచ్చు, అప్పర్ లిప్ మీద కావచ్చు, సైడ్ బర్న్స్లో కావచ్చు. సో ఇటువంటి ఫీచర్స్ ఏమన్నా కనపడతాయి. సో ఈ 3 ఫీచర్స్లో కనీసం 2 ఫీచర్స్ అన్న మీలో ఉంటేనే ఖచ్చితంగా మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అన్నది గుర్తించగలం. లేదు ఒక్కటే ఉంది, ఓన్లీ స్కాన్ అపియరెన్స్ మాత్రమే పీసీఓడి అంటే ఇట్స్ అ వెరీ మైల్డ్ ఫామ్ అండి, పెద్దగా వరీ కానక్కర్లేదు. జస్ట్ మీకు ఒక ఎగ్ ఖచ్చితంగా ఈచ్ సైకిల్లో గ్రోత్ అవుతుందా లేదా అనేది ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసుకుంటూ ఎగ్ విడుదలైంది అన్న టైంలో బెస్ట్ డేస్ ఎప్పుడు, బెస్ట్ టైం కలవాల్సింది, ప్రెగ్నెన్సీ మాక్సిమం ఛాన్సెస్ ఎప్పుడు అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేసుకొని న్యాచురల్గా ట్రై చేయండి. ఓకే డాక్టర్ గారు, చాలా మందికి ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి, ఎన్నో అపోహలు ఉంటాయి. అంటే దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, లేకపోతే పెయిన్ఫుల్ ఏమో, రిస్క్ ఏమో అన్నట్టు. అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏమైనా రిస్క్ ఉంటుందా ఇందులో? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్నది పీరియడ్ కంటే ముందే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే ఐవీఎఫ్లో మనకు కనపడే ఎగ్స్ అన్నీ కూడా పెరగాలి అనుకుంటాం సమానంగా, కాబట్టి మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా ట్రీట్మెంట్ అండాశయాల్లో గుడ్ల సైజెస్ అన్ని కొంచెం సమానంగా సింక్రోనస్గా ఉండాలి, కోహార్ట్ అనేది. ఇలా ఉండడానికి కొన్ని ట్రీట్మెంట్స్, టాబ్లెట్స్ కావచ్చు, సర్టెన్ జెల్స్ ఫార్మ్స్ కావచ్చు, అవన్నీ ప్రీవియస్ సైకిల్ నుంచే స్టార్ట్ చేస్తారు డాక్టర్. తర్వాత పీరియడ్ సెకండ్ ఆర్ థర్డ్ డే మీరు వచ్చినప్పుడు స్కాన్ చేసుకొని అంతా ప్రాపర్గా ఉందా, అనుకూలంగా ఉందా ఆ మంత్లో స్టార్ట్ చేసుకోవడానికి ఐవీఎఫ్, సిస్ట్స్ ఏమన్నా ఉన్నాయా, నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎట్లు ఉన్నాయి అవన్నీ చూసుకొని ఇంజెక్షన్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. వెన్ ఐ సే ఇంజెక్షన్స్ అండి, ఇవి సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్, ఇన్సులిన్ లాంటి ఇంజెక్షన్స్ అనమాట. కడుపుకు వేస్తాము, చిన్న సూది ఇంజెక్షన్స్. ఆన్ అన్ యావరేజ్ 10 to 12 days డైలీ ఇంజెక్షన్స్ లేడీకి వెళ్తాయి. మధ్యలో ఇంటర్మీడియట్గా స్కాన్స్ చేసుకుంటూ ఉంటాము, ఎక్సైజెస్ ఎలా ఉన్నాయో చూసుకోవడానికి. ఆఫ్టర్ 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్, వెన్ ద డాక్టర్ ఫీల్స్ రెడీగా ఉన్నాయి, ఫాలికల్స్ అన్నీ కూడా ఎక్సైజెస్ మంచిగా పెరిగి ఉన్నాయి అన్నప్పుడు లేడీకి అనెస్థీషియా ఇచ్చి ట్రాన్స్ వెజైనలీ ఎగ్స్ని మనం రిట్రీవ్ చేస్తాము. ఈ ప్రొసీజర్కి పొట్ట మీద ఎటువంటి ఇన్సిషన్ ఉండదండి. స్మాల్ నీడిల్, నారో క్యాలిబర్ నీడిల్ ద్వారా
మనం ఈ ప్రొసీజర్ చేయొచ్చు. అండ్ 5-10 మినిట్స్లో కంప్లీట్ అవుతుందండి. డే కేర్ ప్రొసీజర్ అంటే దట్ వెరీ సేమ్ డే లేడీ డిశ్చార్జ్ అవ్వచ్చు, అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎగ్స్ తీసిన తర్వాత హస్బెండ్ని ఆ రోజు కణాల టెస్ట్కి ఎలా అయితే శాంపిల్ ఇస్తారో ఒక శాంపిల్ మళ్ళీ కూడా ప్రొడ్యూస్ చేసి ఇమ్మంటాం. సో ఆ శాంపిల్లో దొరికిన స్పర్మ్స్ని లేడీ నుంచి రిట్రీవ్ చేసిన ఎగ్స్లో ఇంజెక్ట్ చేసి ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం. 3 days తర్వాత మనకు ఎన్ని ఎంబ్రియోస్ తయారయ్యాయి అన్నది మనకు తెలుస్తుంది. ఆ ఎంబ్రియోస్ 2 రకాలు, అంటే ఒకటి ఫ్రెష్ ట్రాన్స్ఫర్, సేమ్ మంత్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా కొంతమందిలో ఆ ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసేసి నెక్స్ట్ మంత్ లేదా ఆ నెక్స్ట్ మంత్లో లైనింగ్ బాగుంది అన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారు వేణు గారు హైదరాబాద్ నుంచి. వేణు గారు, మేడం. వేణు గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం, కనెక్ట్ చేయండి. చెప్పండి వేణు గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం ఇది ఆల్రెడీ ఒకసారి ఆల్రెడీ మేము డోనర్కి వెళ్ళాం మేడం ఒకసారి. ఓకే అండి. అది ఫెయిల్ అయ్యింది. డోనర్ ఐయుఐ సైకిల్ అండి? అవును మేడం, అది క్యాన్సిల్ అయింది. ఓకే అండి. అది మళ్ళీ ఇంకోసారి మేము ట్రై చేయించుకుంటారా అది, లేకపోతే ఏంటి అనేది ఒకసారి కనుక్కుందామని ఫోన్ చేశాను. ఓకే అండి. ట్యూబ్స్ టెస్ట్ అయ్యాయా? టెస్ట్ అయిందా అండి వైఫ్కి? ట్యూబులు 2 వైపులు ఓపెన్ ఉన్నాయన్నది టెస్ట్ చేయించుకున్నారా? ప్రాబ్లం ఏం లేదు మేడం, మొత్తం అంతా క్లియర్ అయిపోయింది, మొత్తం అన్ని చేయించుకున్నాము. అది డోనర్ కూడా బయట నుంచి డోనర్ తీసుకున్నాము. ఓకే అండి, అర్థం. సో ఇప్పుడు ఐయుఐ డోనర్ స్పర్మ్ అన్నది అల్టిమేట్గా మనం చేసిన ప్రొసీజర్ ఐయుఐ అండి, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే లేడీలో ఎగ్ విడుదలైంది అని స్కాన్లో తెలిసిన తర్వాత కణాల శాంపుల్ని గర్భసంచిలో వదులుతామన్నమాట. దీన్ని ఐయుఐ అంటాం. ఐయుఐ ప్రొసీజర్ అనేది న్యాచురల్గా ట్రై చేయడం కంటే కొంచెం బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి డెఫినెట్గా. ఎంత అంటే 15 to 20% అండి పర్ సైకిల్. అంటే ఒక సైకిల్లో లెటర్సే ఒక 10 మందికి ఐయుఐ జరిగింది అంటే 1 or 2 మెంబర్స్లో మనం పాజిటివ్ అనేది చూస్తున్నాం అనమాట. మిగతా మెంబర్స్లో నెగిటివ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ అనదర్ సైకిల్ ఆఫ్ ఐయుఐ ట్రై చేయొచ్చు. ఇలా ఎన్ని సైకిల్స్ ట్రై చేయొచ్చు అంటే ఐయుఐస్ అన్నవి క్యూమ్యులేటివ్ సక్సెస్ రేట్ అని ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ 3rd సైకిల్ దగ్గర 25 to 30% దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 3 cycles తర్వాత కూడా ఇంకా ప్రెగ్నెన్సీ అన్నది కలగలేదు అంటే దెన్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఒకటి లాపరోస్కోపీ అంటారు కొంతమంది క్లినిషియన్స్. అంటే అసలు ట్యూబ్స్ కరెక్ట్గా అండాశయం మీద కూర్చొనే ఉన్నాయా, ఎగ్ని కలెక్ట్ చేసుకోగలుగుతున్నాయా అన్నది చూసుకోవడానికి, లేదా వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఎండోమెట్రియోసిస్ లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నది చూసుకోవడానికి లాపరోస్కోపీ చేసుకొని ఈ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకొని మళ్ళీ అనదర్ 3 cycles ఐయుఐస్ అటెంప్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకొంతమంది ఏమంటారంటే లాపరోస్కోపీ బదులు డైరెక్ట్గా ఎక్కడైతే బెటర్ ఛాన్సెస్ ఉన్నాయో, అట్లీస్ట్ ఈ ట్యూబ్లోకి ఎగ్ వెళ్తుందో లేదో, ఎగ్ కణం కలుస్తున్నాయో లేదా అన్న అన్సర్టనిటీస్ మనం ఓవర్కమ్ చేయగలిగింది ఐవీఎఫ్ మెథడ్. సో కొంతమంది 3 failed ఐయుఐస్ తర్వాత ఐవీఎఫ్ అయినా కూడా అడ్వైస్ చేయొచ్చు. మీ కేసులో ఓన్లీ 1 cycle ఆఫ్ ఐయుఐ డోనర్ స్పర్మ్ ట్రై చేశారు కాబట్టి హ్యాపీగా మీరు అనదర్ సైకిల్ ఆఫ్ ఐయుఐ డోనర్ స్పర్మ్ డెఫినెట్గా ట్రై చేయండి. మైనర్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు. వేరియేషన్స్ ఏంటి అంటే, లేడీ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడము, లేదా ఫాలికల్స్ ఒక సైడ్ వచ్చిందంటే మేబీ ఈ సైడ్ ది అదర్ ఓవరీలో వచ్చినప్పుడు మీరు ఐయుఐ ప్లాన్ చేసుకోవడం, ఇటువంటి మైనర్ వేరియేషన్స్ మీరు చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారు అనూష గారు హైదరాబాద్ నుంచి. అనూష గారు. హలో మ్యామ్. అనూష గారు మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి. చెప్పండి అనూష గారు. హలో మ్యామ్, నాకు ఏఎంఎస్ తక్కువ ఉంది అని చెప్పారు మ్యామ్. ఎంత ఉందండి? అది పర్సెంటేజ్ ఐడియా లేదు. ఏఎంఎస్ 1.7 ఉంది. ఓకే అండి, మీ ఏజ్ ఎంత? 26. ఆర్ యు మ్యారీడ్? అవునండి. సరే అండి, ఏఎంహెచ్ అన్నది ఏంటి అంటే ట్రై చేసాము, ఇప్పటికి 2 cycles అయింది, ఇంకా సక్సెస్ అవ్వలేదండి. న్యాచురల్గా ట్రై చేశారా? ఐయుఐస్ ట్రై చేశారా? ఓకే అండి. మామూలుగా ఏంటి అంటే బేస్ లైన్ స్కాన్ అంటాం. అంటే పీరియడ్ 2nd or 3rd డేలో స్కాన్ చేసుకొని ఈచ్ ఓవరీలో ఏఎఫ్సీస్ అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్స్ ఎన్ని ఎగ్స్ కనపడుతున్నాయి అనేది కౌంట్ చేసి రాసుకుంటాము. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, లెటెస్ట్ రైట్ సైడ్ ఒక 5 కనపడుతున్నాయి, లెఫ్ట్లో 4 కనపడుతున్నాయి, ఇట్లా ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క నంబర్స్ వస్తాయి అనమాట. ఇలా ఆ 2 sides ఎగ్స్ కనపడే ఏఎఫ్సీస్ మనము యాడ్ చేసి చూసినప్పుడు కనీసం 9 కంటే ఎక్కువ ఉంటే మీ రిజర్వ్ మంచిగా ఉన్నట్టు. 7 to 9 ఉందనుకోండి బార్డర్ లైన్, less than 7 ఉందనుకోండి ఇట్స్ అ లో రిజర్వ్ అని అంటాం.
ఈ మీ బాడీలో అసలు ఎన్ని మిగిలి ఉన్నాయి గుడ్లు అన్నవి మనకు స్కాన్లో కనపడవు. అవి చూడడానికే ఈ ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఈ ఏఎంహెచ్ అనే టెస్ట్ లో అని ఎప్పుడు అంటామంటే, యాక్చువల్గా థియరిటికల్గా వెళ్తే <1.2 ఉంటే మీ ఏఎంహెచ్ లో ఏఎంహెచ్ లేదా రిజర్వ్ ఇస్ లో అని అంటాం. బట్ గుడ్ నంబర్స్ ఆర్ అట్లీస్ట్ అబవ్ 2 to 3 రేంజ్లో, కొంతమంది 3 కంటే ఎక్కువ కూడా నంబర్స్ అనేవి ఏఎంహెచ్ కనపడతాయి. సో 1.7 అన్నది నేను లో అనను, బట్ ఇట్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బికమింగ్ లో. సో లేడీ అన్నది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తోనే మనం పుడతాం అనమాట. లైఫ్ లాంగ్ డైలీ ఎగ్స్ అన్నవి బాడీలో చనిపోతుంటాయి. మంత్కి ఒక ఎగ్ అన్నది కాదు, డైలీ చనిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఏఎంహెచ్ అన్న వాల్యూ, మిగిలిన గుడ్ల సంఖ్య కూడా తగ్గుతూ వెళ్తుంది. ఇంకా లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే, మరీ తగ్గిపోయింది అనుకోండి, క్వాంటిటీతో పాటు క్వాలిటీ అన్నది కూడా పడిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా కొంచెము ట్రీట్మెంట్స్ అన్నవి యాక్సిలరేటెడ్గా తీసుకోవాలి. అంటే ఒక 1 year గ్యాప్ ఇచ్చి చూస్తాను లేదా 6 months తర్వాత చూద్దాము అని లేకుండా మీరు బ్యాక్ టు బ్యాక్ ట్రీట్మెంట్స్ వెళ్ళండి. 2 cycles IUI అయిపోయాయి కాబట్టి యూ ట్రై అన్ అదర్ సైకిల్ ఆఫ్ IUI. థర్డ్ IUI కూడా ఫెచ్ కాలేదు గుడ్ రిజల్ట్ అంటే, దెన్ యూ కెన్ మూవ్ టు IVF. నెక్స్ట్ IUIని ఈసారి మేబీ డబుల్ IUI లాంటివి ప్లాన్ చేసుకోండి. హస్బెండ్ శాంపుల్ ఏం చేస్తాము అంటే, HCG ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours ఐడియల్గా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత IUI ప్లాన్ చేస్తాము. డబుల్ IUIలో ఏం చేస్తామంటే, HCG ఇంజెక్షన్ ఇచ్చిన నెక్స్ట్ డేనే ఒక IUI జరుగుతుంది. అంటే ఎగ్ రిలీజ్ కాకముందు ఒక IUI, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అనదర్ IUI. సో డబుల్ IUI మైట్ బి మార్జినలీ ప్రూవింగ్ మోర్ అడ్వాంటేజెస్ దెన్ అ సింగిల్ IUI. సో ఈ థర్డ్ సైకిల్ మేబీ యూ కెన్ ట్రై 1 double IUI. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ IVF ట్రీట్మెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, లేకపోతే అంటే రిస్క్ ఏమైనా ఉంటుందా, లేకపోతే కంప్లీట్ రెస్ట్లో ఉండాలా ఇది తీసుకునేటప్పుడు, ఎలా ఉంటుంది? సో కంప్లీట్ గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్ ఇవన్నీ కంబైన్ చేస్తాయండి. బెడ్ రెస్ట్ అన్న ఇన్స్ట్రక్షన్ మేము ఎక్కడ ఇయ్యము, ఎక్సెప్ట్ ఇన్ 1 or 2 cases. ఎక్కడ అంటే 1 cases కొంతమందికి ప్రెగ్నెన్సీలో మాయ కిందికి ఉంది అంటారనమాట. సో ఆ కేసులో కొంచెం బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తాం. లేదా ఇంకొంతమందికి గర్భసంచి, మూతి, సర్విక్స్ అన్నది బాగా చిన్నగా ఉంది లేదా ఓపెన్ అయిపోయి ఉంది ప్రెగ్నెన్సీ టైంలో అన్నప్పుడు కుట్టు వేస్తాం అనమాట, టు హోల్డ్ ద బేబీ టిల్ టర్మ్. సో ఈ 2 cases తప్ప మనం ఎక్కడ కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అన్నది అబ్సల్యూట్లీ నాట్ ఇండికేటెడ్. ఇన్ఫ్యాక్ట్ మూమెంట్ అయ్యే కొద్ది ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, డైలీ యాక్టివిటీస్లో ఎంత మూమెంట్ ఉంటే పెల్విస్ లేదా ఎక్కడైతే యూట్రస్ గర్భసంచి ఉందో అక్కడ బ్లడ్ ఫ్లో అనేది అంతగా బెటర్ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఇట్ విల్ ప్రూవ్ మోర్ అడ్వాంటేజెస్ వెన్ వీఆర్ ఎక్సర్సైజింగ్ ఆర్ డూయింగ్ సమ్ రొటీన్ యాక్టివిటీ రాదర్ దెన్ బెడ్ రెస్ట్. కమింగ్ టు సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి IUI కానీ IVF కానీ ఎక్కడ కూడా లేవండి. ఒక టైంలో ఉండేవి, ఎందుకంటే IVFలో యూరిన్ ఇంజెక్షన్స్ వాడేవాళ్ళం అనమాట. అంటే ఒక ఓల్డ్ లేడీ ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోయాయో, మెనోపాజల్ లేడీ, యూరిన్ నుంచి ప్రిపేర్ అయ్యేవి ఇంజెక్షన్స్. ఇప్పుడు ఈ యూరిన్ ఫామ్ ఇంజెక్షన్స్ నో సెంటర్ ఈజ్ యూజింగ్. ఆ యూరిన్ ఇంజెక్షన్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే లోకల్గా అలర్జీ రియాక్షన్స్ రావడము, ఎక్కువగా పెయిన్ ఉండడము, సక్సెస్ రేట్ బాగా తక్కువ ఉండడము, ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు అవేం లేదు. అండ్ డే కేర్ అనెస్థీషియా కానీ, మేము ఇచ్చే మెడికేషన్స్ వల్ల కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కొంతమంది వెయిట్ గెయిన్ అన్నవి చెప్తూ ఉంటారండి, బట్ వెయిట్ గెయిన్ ఎక్కువగా ఎందుకు వస్తుందంటే ఈ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో కపుల్స్లో చాలా స్ట్రెస్ ఉంటుందన్నమాట. ఆ స్ట్రెస్ రీజన్స్ వల్ల, లేదా చాలామంది బెడ్ రెస్ట్ అని దే అజ్యూమ్, ఎందుకంటే రిలేటివ్స్ మాటలు వింటారు, బెడ్ రెస్ట్లో ఉండమన్నారు కంప్లీట్గా, ఆ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఈ వెయిట్ గెయిన్ అన్నది కూడా టెండెన్సీ ఎక్కువగా వస్తుంది. అదర్వైజ్ పర్సే IVF కానీ IUI కానీ ఎక్కడ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏం కనపడట్లేదు. ఓకే డాక్టర్ గారు, ఫస్ట్ ఎవరైనా ప్రాబ్లం ఉండి IVF ట్రీట్మెంట్ తీసుకొని బేబీ పుట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ న్యాచురల్గానే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, లేకపోతే మళ్ళీ IVF చూస్ చేసుకోవాలా? సో అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ దేర్ అండి. ఎందుకంటే చాలా మంది కపుల్స్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక 1-way ట్రాఫిక్ లాగా, అంటే ఫస్ట్ న్యాచురల్గా ట్రై చేయాలి, నెక్స్ట్ IUI ట్రై చేయాలి, IUI ఫెయిల్ అయితే వెనక్కి వచ్చి న్యాచురల్గా ట్రై చేయలేము, నువ్వు IUI తర్వాత IVFకే వెళ్ళిపోవాలి, ఇలా అనుకుంటారండి. బట్ దెర్ ఈస్ నో డెఫినెట్ ప్రోటోకాల్ ఇలానే వెళ్ళాలి అని చెప్పేసి. సజెస్టెడ్ ప్రోటోకాల్ ఉంటుంది, కానీ IUI ఫెయిల్ అయితే వెనక్కి వచ్చి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు, లేదా IUI ఫెయిల్ అయిన తర్వాత IVFకి వెళ్ళి IVFలోనే ఫెయిలియర్ అయిందంటే ఇంకా అసలు మనకు ప్రెగ్నెన్సీనే రాదు లేడీకి. ఇటువంటి మిస్కన్సెప్షన్స్ చాలా ఉంటాయండి. అబ్సల్యూట్లీ నో. ఓన్లీ ప్లేస్ ఎక్కడైతే IVF ట్యూబ్స్ బ్లాక్ ఉంది అని ఇండికేట్ చేసినా, లేదా కనాల్ 0 కనిపించట్లేదు అని ఇండికేట్ చేసిన కేసెస్ మాత్రమే IVFలో ఫెయిల్ అయినా మళ్ళీ కూడా మేము IVFకే వెళ్ళమంటాం, ఎందుకంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేవు కాబట్టి. బట్ చాలా మందికి ఎక్కడైతే జస్ట్ బికాజ్ IUIs ఫెయిల్ అయ్యాయి కాబట్టి మేము IVFకి తీసుకెళ్ళాము అనుకోండి, ఆ కేసెస్లో IVFలో వాళ్ళకి ఫెయిల్యూర్ అయినా కూడా సమ్ టైమ్ న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, IUIలో కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మేము మా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం కూడా.
సో దట్స్ ద రీజన్ వి సే అల్టిమేట్గా ఎంత ఐవీఎఫ్లో 60% దాకా సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట మనకి. నౌ 10 మెంబర్స్లో 6 or 7 సక్సెస్ వస్తుంది, 3 or 4 ఫెయిల్ అవుతున్నాయి. ఆ 3 or 4లో నువ్వు ట్రబుల్ షూటింగ్ నెక్స్ట్ ఏం చేయాలి, ఫెయిల్ అయింది, ఎంబ్రియో పెట్టినా నెగిటివ్ వచ్చిందన్న వెంటనే ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్. విటెల్ దెన్ నెక్స్ట్ ఏం చూడాలంటే ఎంబ్రియోస్ ఏమైనా మిగిలి ఉన్నాయా లేడీకి బ్యాకప్లో, సో ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేదు అంటే లేడీకి న్యాచురల్గా లేదా ఐయుఐ లాంటివి ట్రై చేసుకోవచ్చా, మళ్ళీ అనదర్ ఐవీఎఫ్ వెళ్ళాలా, ఒకవేళ వెళ్తే ఈసారి ఏం డిఫరెంట్గా చేయొచ్చు సో దట్ ద రిపోర్ట్ ఈస్ అగైన్ నాట్ నెగటివ్. సో ఐవీఎఫ్కి బియాండ్ కూడా చాలా ఉన్నాయి అనమాట. పీజీటీ ఎరా అంటే తయారైన ఎంబ్రియోని టెస్టింగ్ చేసుకోవడం, లేదా గర్భసంచి పొర లైనింగ్ని టెస్టింగ్కి పంపించి ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు ఎంబ్రియోని ఇంట్రడ్యూస్ చేస్తే మనకు సక్సెస్ రేట్ మాక్సిమం ఉంటుంది. ఇవన్నీ కూడా అడిషనల్ అనమాట, ఐవీఎఫ్కి బియాండ్ ఉన్నవి. ఐవీఎఫ్లో కూడా ఫెయిల్ అయితే కూడా దెర్ ఆర్ సొల్యూషన్స్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్. ఓకే డాక్టర్ గారు, కొంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఉంటారు, వాళ్ళకి ఏజ్ ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ ఏజ్ అంటే 20+ ఉన్న వాళ్ళలో సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది, కానీ 40+ ఉన్న వాళ్ళలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్స్ అన్నవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా అండి, లేడీకి 45 లోపల అండ్ హస్బెండ్కి 50 లోపల ఉన్నంత వరకే మనము ట్రీట్మెంట్స్ అనేవి ఆఫర్ చేయడం, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. ఈ పర్టిక్యులర్ లిమిట్స్ సెట్ చేసినప్పుడు మీరు అన్నట్టు 40+లో కూడా వీఆర్ ఆఫరింగ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఫర్ ద లేడీ. సెల్ఫ్ ఎగ్స్ వాళ్ళ ఎగ్స్తో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సక్సెస్ రేట్ కొంచెము తక్కువ ఉంటుంది. నేను అన్న 60-65% డెఫినెట్గా ఆఫర్ చేయలేను, ఇట్ లింగర్ సమ్వేర్ అరౌండ్ 20 to 30%. ఈ రీజన్ ఎందుకు అంటే తన ఇప్పుడు వస్తున్న ఎగ్ ఏంటి అంటే పుట్టుకతోనే ఉన్న ఎగ్స్ కాబట్టి ఒక 40-year-old లేడీలో చాలా ఓల్డ్ ఎగ్ వస్తుంది. ఆ ఓల్డ్ ఎగ్లో కొంచెం జన్యు పరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇటువంటి ఎగ్ స్పర్మ్తో కలిసిన తర్వాత ప్రాపర్ ఎంబ్రియో ఇవ్వలేకపోవచ్చు, లేదా ఎంబ్రియో వచ్చినా గర్భసంచి అతుక్కొనివ్వదు అనమాట అటువంటి అబ్నార్మల్ ఎంబ్రియోని. ఈ రీజన్స్ వల్ల వాళ్ళకు సక్సెస్ రేట్ బాగా తక్కువ ఉంటుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఎగ్ నంబర్స్ కూడా చాలా డిక్లైన్ అయిపోయి ఉంటుంది. ఈ రీజన్ వల్ల ప్రాబ్లం ఉండొచ్చు. నెక్స్ట్ స్పర్మ్ వస్తే స్పర్మ్ సైడ్ నుంచి కూడా క్వాంటిటీ అంటే నంబర్ వచ్చేసి బాగానే ప్రిజర్వ్ అవుతుంది మెన్లో ఆల్మోస్ట్ 50 years వరకు. బట్ క్వాలిటీ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం, అది ఎలివేటెడ్గా ఉంటుంది ఎల్డర్లీ మెన్లో, లేదా అసోసియేటెడ్ కండిషన్స్ వీళ్ళకి షుగర్ ప్రాబ్లమ్, బీపీ ప్రాబ్లమ్ ఉంటాయి. దానివల్ల కూడా సక్సెస్ రేట్స్ కొంచెం డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, శైలు గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి. శైలు గారు. హలో శైలు గారు. మేడం. శైలు గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే చెప్పండి శైలు గారు. మేడం, అది మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. ఓకే అండి. ట్యూబ్ స్కానింగ్ చేయించుకున్న నార్మల్ ఉంది, టాబ్లెట్స్ వాడడం అయినా కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే. ఇంకా టెస్ట్లు అన్ని చేయించుకున్నాం, అన్ని నార్మల్ ఉందని చెప్పారు. మా హస్బెండ్ కౌంట్ కూడా నార్మల్ ఉంది, కానీ ప్రెగ్నెన్సీ మాకు రావట్లేదు మేడం. ఓకే అండి. దానితో ఓకే అండి, మీరు చెప్పిన దాన్ని బట్టి కనాల్ టెస్ట్ చేయించుకున్నారు, స్కాన్ చేయించుకున్నారు, ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా లేదా చూయించుకున్నారు, కానీ అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారండి. ద థింగ్ ఈస్, దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా కన్సిడర్ చేస్తామండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే మనం పైన చూసుకున్నవన్నీ నార్మలే ఉన్నాయి. అంటే స్కాన్లో చూసుకుంటే ఎగ్ నంబర్స్ బాగానే ఉన్నాయి, ఎగ్ గ్రోత్ అవుతుంది, విడుదలైనట్టు సైన్స్ కనపడుతున్నాయి. అండ్ ట్యూబ్స్ మనకు స్కాన్లో కనపడవు, సపరేట్గా టెస్ట్ చేసి ఓపెన్ ఉన్నాయి లేదా అన్నవి చూసుకుంటాం. అండ్ కణాల కౌంట్స్ చూసుకుంటాం. సో ఇవన్నీ పైన అన్నీ బాగానే ఉండి ప్రెగ్నెన్సీ రాలేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇది ఆల్మోస్ట్ 30 to 40% కేసెస్లో మనం ప్రెజెంట్ డేలో చూస్తున్నాం. వీళ్ళకేంటి అంటే ప్రాబ్లం లేదు అని కాదండి, బట్ సటిల్ థింగ్స్ అంటే ఎగ్ విడుదల అవుతుంది బట్ ట్యూబ్ లోపలికి వెళ్తుందా లేదా, ట్యూబ్లో లైనింగ్ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, కణం క్వాలిటీ ఎలా ఉంది. అండ్ కొంతమందిలో ఏమవుతుందంటే ఎంబ్రియో కూడా తయారై ఉండొచ్చు, లోపల గుడ్డు కణం కలిసి పిండం తయారై ఉండొచ్చు, కానీ వచ్చి గర్భసంచి లైనింగ్ దగ్గర అతుక్కోలేకపోతుంది. మేబీ గర్భసంచి గోడల్లో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైబ్రాయిడ్స్, లేదా తెలియని అడినోమయోసిస్ అంటే లైనింగ్ వెళ్ళి గోడల్లో కూర్చోవడం వల్ల ఆ లైనింగ్ ఏమైనా డిస్టర్బ్ అవుతుందా. ఇటువంటి మెనీ ఫ్యాక్టర్స్ ఏవైతే మనం డయాగ్నోస్ చేయలేకున్నామో దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ కింద వేస్తామన్నమాట. అన్ఎక్స్ప్లెయిన్డ్ వాళ్ళలో మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 5 to 6 cycles న్యాచురల్గా ట్రై చేయడం, కాలేదు అంటే నెక్స్ట్ ఒక 3 to 4 cycles ఐయుఐ ట్రై చేయడం, కాలేదు అంటే నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళడం అండి. ఎందుకంటే ఐవీఎఫ్లో మనం ట్యూబ్లో లైనింగ్ బాగుందో లేదో, లేదా ఎగ్ కణం కలుస్తున్నాయో లేదో, ఇటువంటివి అన్నీ మనము న్యాచురల్గా చేయలేం కాబట్టి, మానిటర్ చేయలేం కాబట్టి మనం బైపాస్ చేస్తామన్నమాట. అసలు ట్యూబ్తోనే అవసరం లేకుండా డైరెక్ట్గా ఎగ్ని కణం ల్యాబ్లోనే కలిపి ఎంబ్రియోని తయారు చేయడం. సో ఇట్లా ఐవీఎఫ్ మనము ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ చాలా కాజెస్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఐవీఎఫ్ త్రూ పుట్టిన బేబీకి
ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందని, వీక్ ఉంటారని అనుకుంటూ ఉంటారు. అసలు నిజంగానే ఐవీఎఫ్ త్రూ పుట్టిన వాళ్ళు వీక్గా ఉంటారా? అంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యి పుట్టిన బేబీకి త్రూ ఐవీఎఫ్ డిఫరెన్సెస్ ఏమి ఉంటాయి అసలు? సో ఐవీఎఫ్ బేబీకి న్యాచురల్ బేబీకి చాలా మంది భయపడేది ఏంటి అంటే ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటాయా, అబ్నార్మాలిటీస్తో బేబీస్ పుడతారా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. లేదా మీరు అన్నట్టు ఐక్యూ, స్కూల్ పర్ఫార్మెన్స్ కావచ్చు, స్పోర్ట్స్లో పర్ఫార్మెన్స్ కావచ్చు. యాక్చువల్గా ఇట్స్ వన్ ఆఫ్ ద స్టడీస్ రీసెంట్గా వచ్చింది ఏంటి అంటే అండి, ఇన్ఫ్యాక్ట్ ఐవీఎఫ్ బార్న్ బేబీస్లో ఐక్యూ బెటర్గా ఉంది అన్నట్టు చూసారు. ఇట్స్ అ వెరీ స్మాల్ స్టడీ, నేను జనరలైజ్ చేయను. బట్ ఇంతవరకు జరిగిన స్టడీస్లో ఏంటి అంటే పర్సే ఐవీఎఫ్ వల్ల అబ్నార్మాలిటీస్ ఇంక్రీజ్ కావు, కానీ ఎక్కువగా ఓల్డర్ లేడీస్ 35+ లేడీస్ ఎక్కువగా ఐవీఎఫ్కి ఆప్ట్ చేస్తారు. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి ఓల్డర్ ఎగ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్ జనరల్ న్యాచురల్గా కావచ్చు, ఐవీఎఫ్లో కావచ్చు, రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అన్ అబ్నార్మల్ బేబీ కొంచెం హై ఉంటుంది. సో అందుకని ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ మనకు అలా అనిపిస్తాయి, కానీ పర్సే ఐవీఎఫ్ వల్ల అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే డాక్టర్ గారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి మా వ్యూవర్స్కి మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. చూసారు కదా, ఇది వాటి జీవనరేఖ. నమస్తే.